ఏలి ఏలి లామా సబాక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేసినటువంటి సందర్భములో 4వ మాటగా పలికినటువంటి మాట ఇది. ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి చేయిని విడవవలసి వచ్చినది? మన పాపము నుండి మనల్ని విడిపింపబడడానికి, మన శత్రుత్వం పోగొట్టడానికి, ఉగ్రత నుండి రక్షింపబడడానికి, మనల్ని నీతిమంతులుగా చేసి నిత్య జీవమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిని విడవడం జరిగింది. కనుక ఇక నుంచైనా మన పాపములను విడిచిపెట్టి నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిని పట్టుకొని మనం నడిచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు ప్రభా. అయ్యా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ఇక నుంచైనా మీ చెయ్యి పట్టి నడిచేటువంటి వారిగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థన చేసుకుని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులతో ఉన్నారు, అట్టి వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని, అట్టి స్థితి నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు ఈ దినాన మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.